తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ విద్యా పరిశోధన పర్యటనకు మెదక్ జిల్లా పెదశంకరంపేట మండలం పరిధిలోని ఇసుకపాయల తండాలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ బి ప్రసన్న కుమార్ ఎంపికయ్యారు. సింగపూర్ పర్యటనలో అక్కడి పాఠశాల విద్యా విధానం, నూతన బోధన పద్ధతులు, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం, సాంకేతికత ఆధారిత విద్య, విద్యార్థి కేంద్రిత బోధన, డిజిటల్ లెర్నింగ్, అనుభవాత్మక విద్య, ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి తదితర అంశాలను ప్రత్యేకంగా పరిశీలించే అవకాశం లభించనుంది. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ తెలంగాణ విద్యాశాఖ కల్పించిన అంతర్జాతీయ ఎక్స్పోజర్ అవకాశానికి కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్లోని ఉత్తమ విద్యా పద్ధతులను అధ్యయనం చేసి తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు అనుగుణంగా ఉపయోగపడే అంశాలను అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. పర్యటన ద్వారా పొందిన అనుభవాలు, నూతన ఆలోచనలు, బోధన పద్ధతులను ఇతర ఉపాధ్యాయులతో పంచుకొని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. నా పేరు బి ప్రసన్న కుమార్, ఎస్జిటి ఎంపీపీఎస్ ఇసుకపాయల తాండా, పెద్దశంకరంపేట మండల్, మెదక్ జిల్లా. సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అనేది నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా సింగపూర్ ఫేజ్ 2కి మొత్తం 29 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరిగింది. అందులో నేను ఒక్కడిగా ఎన్నిక కావడం అనేది చాలా గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింగపూర్లోని విద్యా విధానాన్ని అధ్యయనం చేయడం, అక్కడ ప్రాథమిక స్థాయిలో, పూర్వ ప్రాథమిక స్థాయిలో, ఉన్నత స్థాయిలో విద్యా విషయక విషయాలు తెలుసుకొని తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ, నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఏర్పాటులో ఈ అంశాలను జోడించడం, అక్కడ పరిశీలించిన అంశాలను మన స్థానికతకు అనుగుణంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం, దాంతోపాటు ముఖ్యంగా ఈ సెలక్షన్లో నాకు అవకాశం కల్పించి, నా యొక్క ప్రొఫైల్ని చూసి అవకాశం కల్పించిన ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం డాక్టర్ యోగితా రాణా గారికి, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ గారికి, ఎస్సీఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేష్ గారికి, నన్ను నమ్మి మా జిల్లా నుంచి ఎంపిక చేసిన మా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా డిఈఓ గారికి, ఏఎంఓ గారికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.